అందరికీ గౌరవ పత్రికా సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు. ఆదేశానుసారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా జ్యోతిబా పులే గారు, అంటే ఈ పార్లమెంట్లో చట్టాలు జరిగినప్పటికీ ఏ రోజు కూడా ఇప్పటికీ 74 సంవత్సరాలైనా ఇంప్లిమెంటేషన్లో మరి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరైతే వెనుకబడిన వాళ్ళు ఉన్నారో, అనగారినటువంటి వాళ్లకు చట్టపరంగా హక్కులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశానుసారం 2 రోజుల నుంచి నిన్న ఈరోజు ఒక వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ భారతదేశ చరిత్రలోనే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలున్నా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏ ప్రభుత్వం చేయలేదు వెనుకబడిన కులాలకు వారి గౌరవం పెరగాలి, వారి ఆత్మ గౌరవంగా బతకాలి, ఆ యొక్క సంఘానికి ఆ కులానికి హైదరాబాద్ నడిబొడ్డున ఒక మంచి విలువగల భూమి ఇచ్చి వాళ్ళ గౌరవం పెంచాలి, ఆయా కులాల గౌరవం పెంచాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన. దానికి అనుగుణంగా కోకాపేటలో సుమారు 37.5 ఎకరాల భూమి మరియు ఉప్పల్ భగాయత్తులో సుమారు 37 ఎకరాల భూమి, మేడ్చల్లో సుమారు 40 ఎకరాల భూమి, మొత్తం కలిపి 87 ఎకరాల భూమి హైదరాబాద్ నడిబొడ్డులో సుమారు 41 కుల సంఘాలకు సంఖ్యాపరంగా పెద్ద కులానికి 5 ఎకరాలు 10 ఎకరాలు, చిన్న కులాలకు 1/2 ఎకరం నుంచి ఇలా ఇచ్చుకుంటూ సంఖ్యాపరంగా భూమి కేటాయించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 41 కులాలకు కానీ 87 ఎకరాల భూమితో పాటు ఆయా కుల సంఘాలకు కన్స్ట్రక్షన్కు నిధులు ఇబ్బంది ఉందని చెప్తే ప్రతి కులానికి ఎకరానికి 1 కోటి రూపాయలు చొప్పున 95 కోట్ల రూపాయలు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు రిలీజ్ చేయడము. దానికి అనుగుణంగా అన్ని కుల సంఘాలని 2 రోజుల వర్క్షాప్ కోసం రిజిస్టర్ అయిన కుల సంఘాలందరినీ కూడా పిలవడం జరిగింది. నిన్న కొన్ని కుల సంఘాలు అయిపోయినాయి, ఈరోజు కొన్ని కుల సంఘాలని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా చెప్పడం జరిగింది. గౌరవ పత్రికా సోదరుల ద్వారా, గౌరవ మీడియా ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలైనా ఈ దేశంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎంతో మంది ప్రధానమంత్రులు మారిండ్రు, ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినా కూడా మా బీసీ జీవితాలలో కూడా బీసీ కులాల్లో కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా వెలుగు నింపే ప్రయత్నం చేయలేదు ఏ ప్రభుత్వాలు కూడా. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వెనుకబడిన కులాలు వెనుకబడలేదు, వెనుక నెట్టేయబడ్డాయి కాబట్టి వారికి విద్యను అందియాలి అని ఒక ఆలోచనతోటి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం రాకముందు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టక ముందు ఈ 74 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీలకు గురుకులాలు కేటాయించింది కేవలం 19 గురుకులాలు మాత్రమే కేటాయించడం జరిగింది 70 సంవత్సరాలలో. అందులో కేవలం ఇచ్చింది, తద్వారా విద్యను మాకు అందించలేకపోయారు. కేవలం 16,000 మంది మాత్రమే 19 గురుకులాల్లో ఇవ్వడం జరిగింది. అట్లా మాకు నిరుపేదలకు విద్య రాలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వెనుకబడిన కులాలు పుట్టింది వారి బిడ్డ కావచ్చు, కానీ ఆ బిడ్డ తెలంగాణ ఆస్తిగా భావించుకున్నాడు. వెనుకబడిన కులాలు కూడా విద్యను అందియాలి, నిరుపేదలు ఉన్నా కూడా వారికి విద్యని ప్రభుత్వం అందియాలనే ఉద్దేశంతో 74 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చి వారు 19 గురుకులాలు ఇచ్చి 16,000 మందికి విద్యను అందిస్తే గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికే 282 గురుకులాలు స్థాపించి 1,20,000 మంది విద్యార్థులకు వెనుకబడిన కులాల బిడ్డలకు ఈరోజు విద్యను అందిస్తున్నారు. తండ్రి కులవృత్తి చేసుకుంటూ, తండ్రి కూలి పని చేసుకుంటూ, తండ్రి వ్యవసాయం చేసుకున్నా కూడా తండ్రి దగ్గర 1 రూపాయి నిధులు లేకుండా ఉండడం ఈ ప్రభుత్వం తన ఆస్తిగా భావించిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కరి మీద 1,20,000 రూపాయలు పెట్టుబడి 1,20,000 కేటాయించే వారికి ఆ 1,20,000 తోటి ఒక్కొక్క విద్యార్థి మీద బ్రహ్మాండమైన విద్యను అందిస్తున్నారు.
ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు ఆ బిడ్డ గురుకులాల్లో నేను కూలి పని చేసుకున్న విధంగా నా బిడ్డ ఇంగ్లీష్ మాట్లాడుతూ గురుకులాల్లో ఈ ప్రభుత్వం చదివిస్తున్న ఒక ధైర్యంగా ఉన్నాడు. 6వ తరగతి స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ అయింది. 282లో సుమారు 139 జూనియర్ కాలేజ్ కూడా ఇప్పుడు అప్గ్రేడ్ అయింది. ఒక డిగ్రీ కాలేజ్ ఆ బిడ్డ 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివి అందులోనే మరి ఇప్పుడు కాలేజీలో స్టార్ట్ అయింది. బ్రహ్మాండ ఇంగ్లీష్ మాట్లాడుతుడు. తండ్రి సంతోషపడుతుంది. ₹1 నేను ఖర్చు పెట్టకుండా నా బిడ్డ సంతోషంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఉన్నత వర్గాలకు దీటుగా ఉన్నత చదువులు వస్తుందని చెప్పి ఈ వెనుకబడిన కులాల బిడ్డలను సంతోషపడుతుంది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మా వెనుకబడిన కులాల పక్షాన మేము దీవనార్థం ఇస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి కృతజ్ఞత తెలుసుకున్నాడు. ముఖ్యమంత్రి గారు విత్తనాలు వేశారు. రేపు ఈ బీసీ బిడ్డలందరూ కూడా వృక్షాలుగా మారుతారు. బ్రహ్మాండంగా మంచి మంచి ఐఏఎస్ ఐపీఎస్లుగా మారుతారు. తన తండ్రి చదివించకుండా ఈ ప్రభుత్వం చదివించిందని చెప్పి మేము సంతోషపడుతున్నాం. ఇది ఒకవైపు విద్య, ఇంకోవైపు ఆత్మగౌరవం. నేను శాసనసభ ఉన్నప్పుడు ఎంతో మంది కూడా అన్ని కులాలు దరఖాస్తుకి దండం పెట్టి అయ్యా ఒక గుంట భూమి అని మా కుల సంఘం మౌనం కట్టుకుంటా అంటే విధంగా ఎవరు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎక్కడో అక్కడో 2-3 గుంటలు భూమి ఇస్తా అంటే ఎక్కడో శ్మశాన అవతల ఊరు అవతల పాడుబడ్డ భూములు ఒక 2-3 గుంటలు కేటాయించే పరిస్థితి ఉండే, అది కట్టుకోలేకపోదు. అంటే అప్పుడు మా ఆత్మగౌరవం పెరగలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎవరు అడగలే, మేము ఏ కుల సంఘం అడగలే. కానీ ఈ యొక్క హైదరాబాద్ నడిబొడ్డున మీ ఆత్మగౌరవం పెరగాలని చెప్పి ఏదో 1-2 గుంట ఎకరం భూమిలే ఒక్కొక్క కులానికి 5 ఎకరాల భూమి ఇచ్చి ఎక్కడిచ్చాడు? ఏదో నాగార్జున రూట్లను చేవేళ్ళ అవతలను ఎక్కడ 100 కిలోమీటర్ దూరం లేదా కుల సంఘాలకు. ఈ యొక్క హైదరాబాద్ నడిబొడ్డున కోకాపేటలో ఉప్పల్ భగాయత్లో మొన్ననే యాక్షన్ అయితే హెచ్ఎండిఏలో ఒక్కొక్క ఎకరం 65 కోట్ల రూపాయలు వలికిన భూమి దాని పక్కకే కోకాపేటలో భూమి ఇవ్వడం జరిగింది. ఈరోజు వారందరికీ కూడా పిలిచాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భూమిలో మీ ఆత్మగౌరవం కట్టుకోమని చెప్పి వాళ్ళని ఆ సంఘాలను పిలవడం జరిగింది. మరి గవర్నమెంట్ క్లియర్గా ఒక ఇన్స్ట్రక్షన్ చేసి గవర్నమెంట్ భూమి ఆ ట్రస్ట్కే కేటాయిద్దాం, ఆ కుల సంఘానికి హ్యాండ్ ఓవర్ చేద్దాం, ఆ కుల సంఘంని ఒక ట్రస్ట్గా తయారు చేసుకోమని వాళ్ళకే భూమి హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఒకవేళ మేము మీరు ఇచ్చే 5 కోట్లతో పాటు ఇంకొకరిని డబ్బులు వేసుకుంటాం, మాకు ఒక బిల్డింగ్ పెద్ద కట్టుకుంటాం అంటుండగా ఆ స్వేచ్ఛ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కల్పించడం జరిగింది. అంటే మాకు ప్రభుత్వమే కట్టాలనుకున్న వారికి ప్రభుత్వమే కట్టిస్తుంది ఒక డిపార్ట్మెంట్ ద్వారా. లేదు మేము కట్టుకుంటాం అంటుండగా ఆ స్వేచ్ఛ కూడా ప్రభుత్వం కట్టడం జరిగింది. అంటే మేము మా ప్రభుత్వం యొక్క నిబంధన పెట్టలేదు వాళ్ళ మీద. ఆ కులానికి స్వేచ్ఛను ఇచ్చాం. మీ ఇష్టానుసారంగా బిల్డింగ్ మీరు కట్టుకోండి, ఈ భూమి మీ సంఘానికే కేటాయిస్తామని చెప్పి ఒక ట్రస్ట్గా తయారయ్యడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మరి ఎవరికి కేటాయించాలి? ఆ కులంలో ఒక 10 సంఘాలు ఉంటాయి. ఒక్కొక్క సంఘము మరి మాకు కావాలంటే కేటాయించడం జరగదు. కాబట్టి మేము ఈ రోజు 2 రోజుల వర్క్షాప్లో మేము అన్ని కుల సంఘాలు రిజిస్టర్ కుల సంఘాలను ఇచ్చాము. ఈ రోజు ఇక రాజకీయ కోణంగా ఆలోచించకుండా ఈ కులం యొక్క భావితరాన్ని బంగారు భవిష్యత్తు చేయాలంటే ఇక్కడ ఒక నీడ ఉండాలి, గూడు ఉండాలి, ఇక్కడ విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీ కావాలి, మీకు కళ్యాణ మండపంలా ఉండాలి, ఇది ఒక ఆత్మ గౌరవం ఉండాలి. కాబట్టి ఇది కట్టుకుని దానికి ఒక ట్రస్ట్గా తయారైంది. ఈ సంఘాలను ఏకమై ఒక ట్రస్ట్గా తయారైంది. ఆ ట్రస్ట్ను మా గవర్నమెంట్ రికమెండ్ చేస్తే ఇమ్మీడియట్గా ఆ ట్రస్ట్ పేరు మీద మీకు ఈ యొక్క భూమి పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఒకవేళ లేదు మా సంఘాలు ఇంకా గొడవలు ఉన్నాయి, మేము సంఘాలు ఏకంగా ఉన్నప్పుడు డైరెక్ట్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుని ఒక సంఘం మీద పెట్టుకొని బిల్డింగ్ కట్టిస్తాం. బిల్డింగ్ కట్టడం అనేది ఆగదు. ఆత్మగౌరవ భవనం అనేది 80% స్టార్ట్ చేయాలి. అందుకే ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి 1 వీక్ నవంబర్ 17 వరకు అన్ని కుల సంఘాలు మీటింగ్ సమావేశం చేసుకొని ఆ యొక్క ట్రస్ట్ ఏకాగ్ర తీర్మానాలన్నీ కూడా పత్రాలు ఈ ప్రభుత్వం అందజేయాలి. దాని తర్వాత మేము గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తాం. మేము అందరం 3 మంత్రులము ఎమ్మెల్యే అందరం కూడా రిక్వెస్ట్ చేస్తాం. సార్ మీ చేత పత్రాలు చేయాలనుకుంటున్నాము, ఏకగ్రీవంగా ట్రస్ట్ అన్నిటిగా ఇచ్చుకుంటూ ఒకవేళ ఏకంగా అనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను అక్కడ ఉన్న వాళ్ళ రిప్రజెంటేషన్ మాట్లాడుకొని గవర్నమెంట్ నిర్ణయించుకొని 21-22 తారీఖు లోపల అన్ని 41 కుల సంఘాలకు మేము పత్రాలు అందజేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ ఆత్మగౌరవం భవనం ఎలా ఉండాలి, వాళ్ళ కుల వృత్తి ప్రతిబింబించడం ఎలా ఉండాలని వాళ్ళు డిజైన్ చేసుకుని వాళ్ళకే స్విచ్ చేస్తాం. దాని తర్వాత పట్టాలు అందుకున్న తర్వాత ఒక నెల 15 రోజులు టెండర్ గవర్నమెంట్ గవర్నమెంట్ పిలిపిస్తాం. R&D డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా లేదు, మేము ఇంజనీర్లో మేము కాంట్రాక్టర్ ఉంటే వాళ్ళకే స్విచ్ చేస్తాం. ఆ వచ్చే నిధులంగా వాళ్ళ ట్రస్ట్ పేరు మీదే దశల వారీగా అందజేసిన కూడా ఫెసిలిటీ ఇస్తాం. ఇమ్మీడియట్గా వాళ్ళు ఈ యొక్క 2 నెలలు డిజైన్ చేసుకొని జనవరి మాసము ఫిబ్రవరి మాసం లోపల ప్రతి ఒక్క కుల సంఘం ఈ 41 కుల సంఘాలు ఆ భవనాలు స్టార్ట్ చేసుకోవాలి. 80%లో ఫిబ్రవరి
మాసం లోపలనే అన్ని బిల్డింగ్లు స్టార్ట్ కావాలి, స్టార్ట్ అయిన బిల్డింగ్లు ఇక్కడ ఆకుండా చూసేందుకు ఒక కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల ఆత్మగౌరవం పెంపొందాలని చెప్పి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలకు చేస్తున్న కాబట్టి ఈ ఇంతమంది సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈరోజు ఈ 2 రోజుల వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ దిశగా 17వ తారీఖు నుంచి 21-2 వరకు పట్టాలు చేస్తాం. ఈ 2 నెలల లోపల బ్రహ్మాండంగా టేకాఫ్ తీసుకుంటాం. ఇప్పటికే కోకాపేటలో టోటల్ లేఅవుట్లో హెచ్ఎండి రోడ్ షో కూడా జరిగింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందండి. నేను మళ్ళీ ఒకసారి మా వెనుకబడిన బిడ్డల పక్షాన విద్యను అందించే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆత్మగౌరవ భవనాలు ఇచ్చి మా గౌరవం పెంచినందుకు మా బిడ్డల పక్షాన నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. గౌరవనీయులు మా శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. 4,000 కోట్ల మార్కెట్ విలువ, 4,000 కోట్ల విలువైనటువంటి భూములు బీసీ వర్గాలకు, అట్టడుగు వర్గాల వాళ్ళకు అక్కడ హాస్టల్ కట్టుకోవడానికి, కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి, అవసరం అనుకుంటే చిన్న చిన్న పెళ్ళిళ్ళు కూడా చేసుకోవడానికి, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి గొప్ప మనసుతో ఇలా అలాట్మెంట్ చేసినందుకు వెంటనే 2 నెలలలో పనులు కూడా ప్రారంభించాలని చెప్పి ఇలా బాధ్యత అప్పచెప్పి ఇలా ప్రారంభించినందుకు మరి వారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ కులాలను రాజకీయంగా ఉపయోగించుకున్న అధికారంలో రావడానికి కానీ ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఈ జాతులను అభివృద్ధి చేయాలని చెప్పి ఎవరు కూడా ఆలోచన చేయలేదు. అవసరం అనుకుంటే ప్రతి కులాన్ని చీల్చిండ్రు. ఈ బీసీల ఐక్యత కానియకుండా రకరకాలుగా విభజించింది. కానీ ఈ కులాలు, ఈ వృత్తులు, మనిషి నాగరికత నేర్పేటువంటి ఈ జాతులను ఎట్లా ఐక్యం చేయాలని చెప్పి ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. వెనకటి రోజులలో ఊరికి బస్సు రానియకుండా, పేపర్ లేకుండా, స్కూల్ పాఠశాల లేకుండా కొంతమంది చేసేది. ఎందుకంటే వీళ్ళకి తెలివి వచ్చినట్లయితే, నాలెడ్జ్ వచ్చినట్లయితే హక్కులు అడుగుతారు, వీళ్ళు అజ్ఞానంగానే ఉండాలని చెప్పి ఆలోచన చేసేది. అదే తరహాలో 70 సంవత్సరాల్లో ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రతి పార్టీలు కూడా ఈ రోజు వరకు కూడా అదే విధంగా బిడ్డ వృత్తిపరంగా విడిపోయిందని ఏనాడు చెప్పలేదు. మహాత్మా జ్యోతిబా ఫులే ఈ కులాలు కావు, వృత్తుల పరంగా విడిపోయినారు. ఒకే వర్గం ఇది, ఒకే జాతి ఐక్యతతో ఉండాలంటే ఒకవేళ నిజంగా ఈ జాతి ఐక్యత అయితే రాజకీయ పునాలు కదిలిపోతామేమో, మనం అధికారంలో ఉండమో తిరగబడతారేమో చేయకపోతే అని చెప్పి భయంతో కనీసం హాస్టల్ లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా, గురుకులాలు లేకుండా, ఎలాంటి రాజకీయం కూడా, ఆర్థికంగా కూడా ఎదగనీయకుండా కుట్రలు కుతంత్రాలతో ఈరోజు చేసేది. 80 కోట్ల ఉన్నటువంటి భారతదేశంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు. దేశవ్యాప్తంగా ఈ వర్గాలు చదువుకోవడానికి ఒక అవకాశం లేదు, ఒక రిజర్వేషన్ లేదు. చట్టసభలలో ఈ వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా కూడా రాజకీయంగా వీళ్ళకు అధికారం ఇవ్వాలని చెప్పి ఈ మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినా కూడా అక్కడ ఏం లేదు. బీసీ జనగణన చేయాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసినా కూడా అక్కడ ఊసేలేదు. ఈ వర్గాలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. ఏ రాష్ట్రం కానీ, ఏ దేశం కానీ ఎవరి చేత అధికారంలో వస్తున్నామో వాళ్ళని విస్మరిస్తే ఏ రోజైనా ఆ ప్రజలు ఖచ్చితంగా ఐక్యమే గుణపాఠం చెప్తారన్న సంగతి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎన్నో రిజర్వేషన్ రాజకీయ పరంగా కూడా అసెంబ్లీ చూడడానికి కులాలు ఉన్నాయి, పార్లమెంట్ చూడడానికి కులాలు ఉన్నాయి, ప్రవేశం వదిలిపెట్టండి కనీసం మొక్కం కూడా చూడటువంటి జాతులు ఇవాళ ఉన్నాయి. కొన్ని కులాలు చెప్తే సర్పంచ్ కూడా కాలేదు సార్ మేము ఇప్పటి వరకు, కొన్ని కులాల్లో డిగ్రీ కూడా ఎవరు చదవలేదు సార్ మా కులాల్లో చెప్తే కన్నీళ్ళు వస్తున్నాయి మాకు. మరి అలాంటి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు రాజకీయంగా, సామాజికంగా ఎక్కడైతే, ఏ రాష్ట్రం అయితే, ఏ దేశం అయితే అందరికీ సమానత్వం వస్తుందో అప్పుడు ఆ రాష్ట్రం, దేశం మంచిగా ఉంటుంది. ఎక్కడ అసమానత్వంగా చూసి కుట్రలు కుతంత్రాలు చేసి అణచివేయాలని ప్రయత్నం చేస్తారో ఏదో రోజు తిరగబడి భర్తం పడతారని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిండు. అందుకే అంబేద్కర్ గారు ఆశయాలకు అనుగుణంగా, మహాత్మా జ్యోతిబాబుల ఆశయాలకు అనుగుణంగా చదువులు చదువుకోవాలి, చదువుతూనే ఈ వర్గాలు బాగుపడతాయని చెప్పి ఈరోజు 1000 గురుకులాలు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారిది. ఈ కులాలన్నీ కూడా హైదరాబాద్కు వస్తే వాళ్ళు కూడా మంచి కోచింగ్ సెంటర్లో, వాళ్ళు కూడా
మంచిగా చదువుకోవడానికి ఓ స్టడీ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికో ఓ పెళ్లిళ్ళు చేసుకోవడానికో నగర రాజధానిలో కూడా వందల కోట్ల విలువైన భూములు వాళ్ళ ఆధీనంలో ఉండాలని చెప్పి ఇలా నిధులు కూడా కేటాయించడం అనేది గొప్ప చరిత్రాత్మకమైనటువంటి ఆలోచన. ఇలా మా నాయకుడు కేసీఆర్ గారు ఖచ్చితంగా భవిష్యత్తులో అత్యధిక జనాభా గల ఈ వర్గాలకు అందరితో సమానంగా వీళ్ళతో పాటు అగ్రవర్గాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు కూడా అవకాశం కల్పిస్తూ ఎక్కువ శాతం ఈ బీసీ అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారు కనుక వీళ్ళకు ఆర్థికంగా రాజకీయ ఎదగడానికి కూడా కృషి చేస్తామని చెప్పి ఇలా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా మేము ముగ్గురం కూడా ఈ వర్గాల గురించి, ఈ జాతుల గురించి, వాళ్ళ అభ్యున్నతి గురించి, అన్ని రంగాల్లో వాళ్ళ ఎదుగుదల గురించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా చేస్తాం. ఈ భవనాలను కూడా దేశానికి ఆదర్శంగా నిలిచేటట్లు ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటిది అనేక వ్యవస్థలకు రూపకల్పన చేసినటువంటిది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. ఖచ్చితంగా ఈ భవనాలు కూడా భవిష్యత్తులో ఒక నాలెడ్జ్ సెంటర్గా, ఒక స్టడీ సెంటర్గా, అన్ని రంగాల్లో ఒక యూనిటీ సెంటర్గా ఉండటానికి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. గంగుల కమల గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా త్వరితంగా మేము ఇద్దరం కూడా వెంటబడి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ ప్రజానికానికి గర్వపడేటట్లు ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తాం. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.